ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలో ఒక పెద్ద జబ్బు ఏంటంటే ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఫీజులు చెప్తారు. ఆ తర్వాత దానికి పెరిగిందని దీనికి పెరిగిందని చెప్పి డబ్బులు కట్టాలంటారు. అలాగే ఆ ఫీజులకు సంబంధించి వీళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. కరెక్ట్గా హాల్ టికెట్ ఇవ్వకుండా ఏడిపించడం ఒకటి, ఆ ఫీజుల దాకా మీ ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పడం ఒకటి. ఇలాంటి వేధిస్తున్నటువంటి సందర్భంలో ఎక్కువగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ తతంగానికి పాల్పడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి అడుగుబడింది. నారా లోకేష్ చాలా బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు. కళాశాలల ఫీజులు చెల్లించలేదని విద్యార్థుల ధ్రువపత్రాలు ఇవ్వని విద్యా సంస్థల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యామండలి వార్నింగ్ ఇచ్చింది. ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వాలని విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థలు ఒత్తిడి చెయ్యకూడదని కూడా తేల్చి చెప్పింది. అడ్మిషన్స్ టైంలో వాటిని పరిశీలించి వెనక్కి ఇచ్చేయాలని చెప్పింది. ఫీజులు బాకాయిందంటూ రాష్ట్రంలో చాలా కాలేజీలు విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదు, ఫీజు చెల్లిస్తేనే వాటి ఇస్తామంటే ఇబ్బందులు పెడుతున్నాయి. ఇటీవల ఈ అంశం మీద ఫిర్యాదులు పెరగడంతో ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. అట్లా ఫీజు రియంబర్స్మెంట్ కింద ఉన్న విద్యార్థులు సీటును రద్దు చేసుకుంటే ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని కూడా పేర్కొంది. కానీ ఇక్కడ సమస్యల్లా గ్రౌండ్ లెవెల్లో పాటించేవాడెవడు, దానికి ఒక ఆల్టర్నేటివ్ యంత్రాంగం ఉండాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వీళ్ళు కనుక కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీసులు పట్టుకుని చర్య తీసుకునేటట్టు ఇస్తే మాత్రం, ఎందుకంటే మిగతా వాడు ఎవడన్నా చెప్తే వాళ్ళు పట్టించుకోరు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీసులు ఇట్లాంటి వాటిట్లో జోక్యం చేసుకోవచ్చు, ఆ సదరు కాలేజీ మీద యాక్షన్ తీసుకోవచ్చు అని కనుక ఆదేశిస్తే అప్పుడు దారికి వస్తుంది బండి.